దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రతి ఉదయకాలం దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆత్మీయంగా లేవనెత్తుతూ ఉండగా ప్రతి ఉదయకాలం దేవుడే మన గృహానికి వచ్చి మనల్ని ఎంతగానో ఒక వాక్కునిచ్చి దినమెల్లా కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన బిడ్డగా ఆయన రక్షణలో ఆయన ఆశీర్వాదంలో మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దినము కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 15వ దావీదు కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇక్కడ చూడండి, దేవాది దేవుడి మంచి భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవా యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? అటువంటి ధన్యత కలిగిన వారు ఎవరు? దేవుని గుడారం, దేవుడు నివసించే స్థలము, దేవుని ఇల్లు, దేవుడు నిత్యము ఆయన కను దృష్టి, ఆయన చెవులు, ఆయనే ఉండే స్థలము ఏంటంటే దేవుని మందిరం. దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారము పరిశుద్ధ దినము కనుక ఆయన సన్నిధిలో ఉండదగిన వారు ఎవరు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి వారు ఎవరు అంటే కింద తెలియజేస్తూ ఉంది, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరు అంటే ఇక్కడ దేవుడు పర్వతము, మోషే ప్రార్థనకై దేవునితో సహవాసం చేయడకై పర్వతము ఎక్కగా శిఖరమును ఎక్కగా మరి ఆ పర్వతం మీద దేవుడు తనతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ పర్వతమైన దేవుని మందిరంలోనికి నీవు వస్తే నీతో కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ తన అద్భుతమైన ఆ మనసును నీకు వ్యక్తం చేస్తూ నీతి న్యాయ ధర్మశాస్త్ర విధులన్నీ నీకు బయలుపరుస్తూ నీతి మార్గంలో మంచి మార్గంలో నిన్ను నడిపిస్తూ మోషేకు తోడై ఉన్న దేవుడే నీకును తోడై ఉండి నీకును విజయం ఇస్తూ నీ పట్ల అద్భుతాలు చేస్తూ నీ నామాన్ని కూడా హెచ్చించడానికి దేవుడు ఈ దినాన్ని సిద్ధపరిచాడు కనుక ఎక్కడ ఆగిపోక, ఎక్కడ నీరసిల్లక, ఎక్కడ ప్రతిరోజు ఒకవేళ జాబ్ చేస్తున్నా ఈ ఒక్కరోజని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయక దేవుని పరిశుద్ధ స్థలములో మందిరంలో నివసించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. కాబట్టి ఆదివారం పరిశుద్ధ దినము నిర్లక్ష్యం చేయక దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడదాం. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, నిజము పలుకువాడే, యథార్థంగా జీవించువాడే, ఇటు వాడే దేవుని సన్నిధిలో ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉండగా మీరు యథార్థవంతులైతే, నిజము పలుకువారైతే, దేవుణ్ణి అనుసరించి నడిచేవారైతే తప్పనిసరిగా మీకు దగ్గరగా ఉన్న మందిరాలకు వెళ్తూ దేవుని నామాన్ని బహుగా హెచ్చించడానికి సిద్ధపడండి. దేవుడు మీకు మంచి కృపలను ఇవ్వబోతున్నాడు. దేవుని గుడారంలో, దేవుని ఇంటిలో ఆశీర్వాదం, మేలు, సమృద్ధి, దీవెనలు ఉంటూ ఉండగా మీరు కలిసి ఒకవేళ మాతో కలిసి ఆరాధించాలనుకుంటే జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఆరాధన జరుగుతూ ఉంటే మీరందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం ఎంతమంది నీ సన్నిధిలో గడపడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారందరికీ కృప కలుగును గాక. సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదంతో ఒక్కొక్కరిని నింపి నడిపించి స్వస్థత, ఆరోగ్యం, ఆశీర్వాదం, మెండైన కృపలతో నింపి లేవనెత్తమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.